అలాగే నా పేరు మైత్రి ఒకటి మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా మనకందరికీ కూడా ప్రభాస్ గారి మూవీస్లో వన్ ఆఫ్ ది మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ కల్కి 2 అని కూడా తెలిసిందే. అండ్ దాని షూటింగ్ కూడా ఆల్రెడీ మొదలైందనే విషయం కూడా మనకు తెలిసిందే. సో ప్రభాస్ గారు ఇప్పుడు బేసిక్గా 3 సినిమాల మధ్య జగలు అవుతున్నారు. ఒకటి ఫౌజీ, ఇంకోటి స్పిరిట్, ఇంకోటి కల్కి 2. బేసిక్గా ఫౌజీ గురించి ఇంకొక అద్భుతమైన అప్డేట్ వచ్చింది. అది మీకు ఈవినింగ్ వీడియో చేస్తా, దాని గురించి ఈవినింగ్ మీరు చూస్తారు. ఫౌజీ గురించి అక్కడ మాట్లాడుకుందాం. సో బట్ ఇప్పుడు కల్కి 2 గురించి అయితే మాట్లాడుకుందాం. కల్కి 2 ఈజ్ ఏ ఫెంటాస్టిక్ సినిమా. సో ఈజీగా 2,500 కోట్ల నుంచి 3,000 కోట్ల పొటెన్షియల్ ఉన్న సినిమా అది కల్కి 2. అండ్ దానికి తోడు కల్కి 2ని ఇంకా డీప్గా ఎక్స్ప్లోర్ చేయబోతున్నారు. లైక్ కల్కి 2 డ్యూరేషన్ కూడా చాలా ఎక్కువ ఉండబోతుంది. లైక్ మోర్ దాన్ కల్కి అనమాట. కల్కి సినిమానే మనకి కొంచెం ఎక్కువ డ్యూరేషన్ ఉంది. నాకు ఎగ్జాక్ట్గా స్ట్రైక్ అవ్వట్లేదు కానీ కల్కి డ్యూరేషన్ కూడా కొంచెం ఐ థింక్ నియర్ టు 3 hours ఉంటుంది నాకు తెలిసి. సో కల్కి 2898 బుక్ మై షోలో కొడుతుంటే అసలు రావట్లేదు, ఎడిపోయిందో తెలియట్లేదు కానీ. సో డ్యూరేషన్ అయితే నాకు తెలిసి ఎక్కువే ఉంటుంది. సో అలాంటి సినిమా అది. అండ్ అలాంటిది దాని పార్ట్ 2 ఇంకా ఎక్కువగా వస్తుంది. అండ్ ఇంకా ఎక్కువగా డీటెయిల్డ్గా వెళ్ళబోతున్నారు అనమాట. ఎలా అంటే ఇప్పుడు దురంధర్ పార్ట్ 2లో మనకి ఏంటి ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా చెప్పడం కోసం అని చెప్పి చాలా అంటే చాలా డీటెయిల్డ్గా చూపించారు. ట్రిమ్డ్ వెర్షన్ వచ్చి 181 minutes అంట. సో 3 hours 1 minute చెప్పా కదా, 3 hours ఉంది, నాకు ఐడియా ఉంది, గుర్తుంది, అదే అంటున్నా. సో 3 గంటల సినిమా కల్కి ఫస్ట్ పార్టే. ఇప్పుడు కల్కి సెకండ్ పార్ట్ మీరు సుమారుగా 3.5 గంటల పైనే చూడబోతున్నారు. దానికి రీజన్ ఏంటి అంటే కల్కి 2లో చాలా క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ కాబోతున్నాయి. తేజ సజ్జా గారు ఏమో అభిమన్యుడిగా కనబడబోతున్నారు. అండ్ బేసిక్గా ఈవిడ ఉన్నారు కదా, ఆవిడ పేరేంది, ఆలియా భట్. సో ఆవిడ కూడా బేసిక్గా ఒక ప్రామినెంట్ రోల్లో కనబడుతుంది. ఆ ప్రామినెంట్ రోల్ ఏంటి అనేది ఇంకా చూడాల్సి ఉందన్నమాట. సో వీ హ్యావ్ టు సీ అది ఏంటనే, ఆవిడ క్యారెక్టర్ ఏంటనేది అర్థం కాలే. బట్ ఆవిడ రోల్ కూడా మహాభారతానికి సంబంధించిన రోలే. ఓకే. సో బేసిక్గా అంటే ఇప్పుడు ఆవిడ బేసిక్గా గంగూబాయి కతియావాడి చేసింది కదా ఆవిడ అప్పుడు. సో కొంచెం ఆ కైండ్ ఆఫ్ ఆ లుక్తో అట్లాగే ఏదైనా కొంచెం కనబడే ఛాన్స్ ఉంది. కాస్ట్యూమ్ అది మారుతుంది, కాస్ట్యూమ్ అలాగే ఉండదు కానీ మారచ్చు. బట్ కొంచెం దాని దగ్గరగా ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అట్లా ఏదో చెప్తున్నారు, ఆ లుక్ పరంగా చెప్తున్నాను నేను. సో ఏదో సంథింగ్ మొత్తం మహాభారతానికి సంబంధించిన ఏదో పాత్రను అయితే పెట్టబోతున్నారంట. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అనమాట. ఇంకా ఆవిడ ఏం చేస్తోంది ఏంటనేది. అండ్ ఇది మాత్రమే కాకుండా ఇంకా అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్, కమల్ హాసన్ గారి క్యారెక్టర్, కర్ణుడిగా ప్రభాస్ గారి క్యారెక్టర్, భైరవ క్యారెక్టర్ కొంచెం లిమిటెడ్గా కనబడి కర్ణుడిగానే ఎక్కువ కనబడే ఛాన్స్ ఉందంట. సో బేసిక్గా లాస్ట్ టైం మనకి మహాభారతానికి సంబంధించిన సీన్స్ అరౌండ్ ఒక 30 minutes కూడా లేవు గట్టిగా మాట్లాడుకుంటే. బట్ ఈసారి ఏంటంటే మొత్తం 3.5 hours 3 hours 40 minutes సినిమా ఉంటే అందులో అప్రాక్సిమేట్లీ 1 hour వరకు మనకి మహాభారతానికి సంబంధించిన సీన్స్ ఉండే ఛాన్స్ ఉందంట. చాలా హెవీగా VFX ఉంటుంది, చాలా హెవీగా బడ్జెట్ ఉంటుంది దానికి. అదంతా కూడా చాలా గట్టిగా ట్రై చేస్తున్నారు. సో ఆలియా భట్ ఈస్ దేర్, సాయి పల్లవి ఈస్ దేర్ యాజ్ సుమతి సమ్ 80. సో ఆవిడ కూడా ఉంది, ఇవన్నీ ఉన్నాయి, అంతా బాగానే ఉంది. అయితే ఈసారి బేసిక్గా చాలా పెద్ద స్థాయిలో కొత్త క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఎస్పెషల్లీ బేసిక్గా సుప్రీం యాస్కిన్ క్యారెక్టర్ గురించి కొంచెం క్లారిటీ ఇచ్చినప్పటికీ కూడా ఇంకా కొంచెం డీటెయిలింగ్ ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ అయితే ఉంది. సో అందుకోసం ఇప్పుడు కల్కి టీమ్ ఎస్పెషల్లీ నాగ్ అశ్విన్ గారు బేసిక్గా బౌండరీస్ అన్నిటిని కూడా ముందుకు పుష్ చేస్తున్నారు. సో లాస్ట్ టైం యాక్చువల్గా ఈ బుజ్జి అండ్ భైరవ పేరుతో ఒక సిరీస్ అయితే వచ్చింది అమెజాన్లో. సో దాంట్లో మనకి ఏంటంటే వాళ్ళని చూపించారు. అండ్ ఆ పవర్స్ ఏవైతే, ఆ బుల్లెట్ పవర్స్ ఏవైతే ఉన్నాయో అవి చూపించారు మనకి. అవన్నీ కూడా చాలా క్లియర్గా ఇచ్చారు కదా. సో ఇక్కడ అందువల్ల మనకు కొంచెం బెటర్ అయిందనమాట. అది ఆ సిరీస్ మనం చూడడం వల్ల కొంచెం క్లారిటీ వచ్చింది మనకి. సో ఈసారి ఏం చేయబోతున్నారు వాళ్ళు, అందుకని బేసిక్గా ఏవైతే కొత్త క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నారో, అలాగే ఏవైతే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ క్యారెక్టర్స్ ఉన్నప్పటికీ కూడా వాటి గురించి ఏది పూర్తిగా తెలియదో మనకి. సో వాటన్నిటి గురించి కూడా ఒక 1 hour స్టోరీ టెల్లింగ్ మోడ్లో కానీ, లేదంటే ఏదైనా 1 hour యానిమేషన్ కాదు, మోస్ట్లీ రియల్గా తీయడానికి ట్రై చేస్తున్నారు. బట్ మోస్ట్లీ యానిమేషన్తోనే ఉండే ఛాన్స్ ఉందన్నమాట. సో యానిమేషన్ బేసిస్ మీద ఆర్ రియల్గానో మొత్తానికి ఈ రెండింటిలో ఏదో ఒకటే ఉంటుంది. సో ఎట్లాగనేది ఇంక వాళ్ళు డిసైడ్ అవ్వాలి. బట్ సినిమా బడ్జెట్ 20 కోట్లు అంట. సో ఒక్కొక్క క్యారెక్టర్ మీద ఒక్కొక్క సినిమా రాబోతోంది. సో అది బేసిక్గా మంత్కి ఒకటో లేదా 2 monthsకి ఒకటో రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. అన్నీ ఒకటేసారి షూట్ చేసుకొని అన్నిటి వరకు ఫినిష్ అయిపోయిన తర్వాత రిలీజ్ చేస్తారు మనకి. సో ఒక్కొక్కటి రిలీజ్ చేస్తారు, మోస్ట్లీ 1 monthకి ఒకటి రిలీజ్ చేస్తారేమో నాకు తెలిసి. సో అలాగా బేసిక్గా 20 కోట్ల బడ్జెట్ ఒక్కొక్క సినిమాకి. సో అలాగే ఒక 5-6 క్యారెక్టర్లతో 5-6 సినిమాలు అయితే తీయబోతున్నారంట. సో అది మళ్ళీ మొత్తం ప్రైమే. సో ప్రైమ్లోనే వస్తుంది. కల్కి సెకండ్ పార్ట్ది కూడా ప్రైమ్కి వెళ్తుంది డీల్ మోస్ట్లీ. హిందీ వెర్షన్ మటుకు నెట్ఫ్లిక్స్కి వెళ్తుంది, అదనమాట మ్యాటర్.
సో సేమ్ డీల్ ఇంత ముందులాగే కంటిన్యూ అవుతుంది. అండ్ మల్టిపుల్ అమౌంట్స్ వస్తాయి వాళ్ళకి దీన్ని ఇలా చేయడం వల్ల. సో హిందీ వెర్షన్ బేసిక్గా వాళ్ళు కొనడం, ప్రైమ్ది వీళ్ళు కొనడం. సో బేసిక్గా ఒక సినిమాని ఒక లాంగ్వేజ్ అంటే అన్ని లాంగ్వేజ్ కలిపి ఒకటే దగ్గర అమ్మడం కంటే ఇలా అమ్మడం కొంచెం బెటర్ అవుతుంది యాక్చువల్లీ. సో ఏ సినిమాకి డబ్బులు రాకపోయినా కల్కికి బాగా డబ్బులు వస్తాయి ఓటీటీ నుంచి, అదొకటి ఉందన్నమాట ఇక్కడ. సో అందుకని ఇప్పుడు బేసిక్గా ఈ సినిమాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ప్రైమ్తోనే డీల్ ఉంది. సో ప్రైమ్లోకి రిలీజ్ అవుతాయి. ఒక్కొక్కటి 20 కోట్ల బడ్జెట్తో తీస్తారు. మోస్ట్లీ ప్రైమ్ కూడా ఒక్కొక్క దానికి 30 కోట్లు అయితే పెట్టి తీసుకుంటాడు. 1 hour సినిమాలు ఉంటాయంట ప్రతిదీ కూడా ఒక్కొక్క క్యారెక్టర్ గురించి. లైక్ 50 minutes, 60 minutes, 55, 65 అట్లా ఉంటుంది అనమాట. అరౌండ్ 60 minutes ఉంటుంది అనమాట. సమ్వేర్ అరౌండ్ 50 to 70 మధ్యలో ఉంటుంది. సో అలాగే ఒక్కొక్క క్యారెక్టర్ గురించి ఒక్కొక్క సినిమా అయితే రాబోతోంది. సో అది ఏ క్యారెక్టర్ గురించి చూపిస్తారు అనేది డౌట్ నాకు. భైరవ క్యారెక్టర్ గురించి కూడా ఉండొచ్చు. అంటే చాలామందికి ఒక డౌట్ ఉంది, కర్ణుడు మళ్ళీ ఎందుకు పుట్టాడని చెప్పి. ఇప్పుడు అశ్వత్థామ కంటే శాపం ఉందే, ఆయన ఉన్నాడంటే బతికే ఉన్నాడంటే ఒక అర్థం ఉంది. కర్ణుడు మళ్ళీ ఎందుకు పుట్టాడు? కర్ణుడికి ఏం పని? అంటే కర్ణుడికి ఏదైనా పెండింగ్ ఉందా? కర్ణుడు చేయాల్సిన పనులు ఏమైనా బ్యాలెన్స్ ఉండిపోయినాయా? లేదంటే శాపాలను విముక్తి చేయించుకోవడానికి తను కూడా ఏమైనా ప్రయత్నిస్తున్నాడా? అంటే కర్ణుడికి బోర్డు శాపాలు పడినాయి. ఆ శాపాలన్నిటి కారణంగానే యుద్ధంలో ఓడిపోతాడు, రథం భూమిలో కుంగిపోద్ది. ఆ టైంలో అర్జునుడు బాగానే వేస్తాడు, కర్ణుడు గాను గతం టటా బై బై గయా గుడ్ బై అయిపోతారు. సో మరి వాట్ అబౌట్ దట్? ఆ శాపాలన్నీ కూడా అలా కొనసాగుతూ వచ్చినాయి ఆ కర్ణుడికి. సో మరుసటి జన్మలో వాటిని పోగొట్టుకోవడానికని మళ్ళీ పుట్టాడా? ఆ వీరుడే మళ్ళీ ఈ వీరుడిగా పుట్టాడా? లేదంటే కర్ణుడి అంశతో భైరవ పుట్టాడా? ఏంది అవన్నీ తెలియాల్సి ఉంది మనకి. సో అది మేబీ అన్ని హాల్లోనే సినిమాలో చూపిస్తారా, లేదంటే ఆ డీటెయిలింగ్ ఏమైనా ఇస్తూ భైరవ బేసిస్ మీద ఒక సినిమా తీస్తారా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉందన్నమాట. అది మేబీ దాని గురించి కూడా ఏమైనా క్లారిటీ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. సుప్రీం యాస్కిన్ గురించి కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకా ఉన్నాయి, చాలా పాత్రలు ఉంటాయి. చాలా పాత్రల గురించి చాలా డీటెయిలింగ్ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ అభిమన్యుడిగా తేజ సజ్జా గారు చాలా పర్ఫెక్ట్లీ యాప్ట్. మంచి ఎక్స్ట్రాడినరీ సెలక్షన్ అదైతే మాత్రం. ఇంకా అసలు పీక్స్ ఫ్యాన్స్ అయిపోతారు చూడండి, పిచ్చి పీక్స్లో ఫ్యాన్స్ అయిపోతారు అభిమన్యుడి క్యారెక్టర్. కానీ నా ఫీలింగ్ నాకు చాలా గట్టిగా ఉంది. అంటే దాన్ని చాలా బాగా రాస్తే అట్లీస్ట్ ఒక 10-15 నిమిషాలు ఉంటే చాలా క్యారెక్టర్ మెంటల్ మ్యాడ్ ఎక్కిస్తుంది ఆ క్యారెక్టర్. చూద్దాం మరి ఏం చేస్తారో. సో అదొకటి ఉంది. అదే సో అట్లా అది ఉంది. తర్వాత ఈవిడ ఆలియా భట్ ఉంది. అది కాకుండా ఇంకా వేరే కూడా వస్తున్నారు బాలీవుడ్ యాక్టర్స్ కొంతమంది. సో కల్కి ఈజ్ గెటింగ్ బిగ్ అనమాట. సో బట్ ఎనీథింగ్ ఈజ్ దేర్ జస్ట్ బికాస్ ఆఫ్ ప్రభాస్ గారు. సో ప్రభాస్ గారు కనుక లేకపోయినట్టయితే ఇట్ వోంట్ హ్యాపెన్. ప్రభాస్ గారు ఉండబట్టే ఇంత బడ్జెట్స్ పెట్టగలుగుతున్నారు, ఇంత కాన్ఫిడెంట్గా ఉండగలుగుతున్నారు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో దే ఆర్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ అబౌట్ కల్కి పార్ట్ 2. సో ఈజీగా 2500 కోట్ల బొమ్మ అది మామూలుగా ఉండదు. సో ఆ నెంబర్లో పీక్స్ అంటే దురంధర్ 2 కూడా దాటలేకపోయింది 2000 నెంబర్ని. 1900 టచ్ అవ్వలేదు, అది వేరే విషయం. 1840 కోట్లు కొట్టింది అది. సో బేసిక్గా దురంధర్ 2 కొట్టలేకపోయింది. బట్ డెఫినెట్గా చెప్తున్నా కల్కి 2 ఊచ కోత ఆ టైంకి రిలీజ్ అయ్యే టైంకి అది మటుకు పక్కా. అది రిలీజ్ అయ్యే టైంలో దట్ విల్ బీ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సినిమా ఇండియా ఎవర్ విట్నెస్డ్ అన్న ఒక సిచ్యువేషన్ ఉంటుంది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన ఏ సినిమా అయినా 75-80 ఏళ్ల భారతీయ సినిమా ఇండస్ట్రీ చూడని కైండ్ ఆఫ్ సినిమా, చూడని కైండ్ ఆఫ్ సెన్సేషన్, చూడని కైండ్ ఆఫ్ నెంబర్లో చూస్తుంది ఆ సినిమా పక్కా. అది ఎందుకంటే బేసిక్గా హిందీలో దానికి దురంధర్ 1 రేంజ్ నెంబర్లు పడతాయి, దురంధర్ 2 దగ్గర దాకా వెళ్తుంది. సో ఈ తెలుగులో పీక్స్ ఉంటుంది, మలయాళంలో పీక్స్ ఉంటుంది, తమిళ్లో పీక్స్ ఉంటుంది, కన్నడలో పీక్స్ ఉంటుంది. దురంధర్ 2 ఒక్క హిందీలోనే పీక్స్ ఉంది, తెలుగులో పర్లేదు, కన్నడలో పర్లేదు, అంటే కర్ణాటకలో పర్లేదు, కన్నడ కాదు కర్ణాటకలో పర్లేదు, అట్లా ఉంది. సో ఇది సిచ్యువేషన్. సో యూనో మన దగ్గర మన సినిమా కల్కికి అట్లా కాదు. కల్కి 2కి దురంధర్ రేంజ్ నెంబర్లు వస్తాయి హిందీలో. అండ్ తెలుగు బేసిక్గా పీక్స్ ఉంటుంది. తెలుగులో బేసిక్గా మనకి ఆల్మోస్ట్ RRR నెంబర్లు వస్తాయి, ఇంకా దాటొచ్చు. దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ దట్. RRR నెంబర్ని దాటి కొట్టచ్చు కల్కి 2. అండ్ ఇవన్నీ పక్కన పెడితే మలయాళంలో 100 కోట్లు గ్రాస్ ఉండొచ్చు, ఇంకా ఎక్కువే ఉండొచ్చు మలయాళంలో. తమిళ్లో బేసిక్గా 100 కోట్లు గ్రాస్ ఉండొచ్చు, కర్ణాటకలో 150 పైన గ్రాస్ ఉండొచ్చు. ఎన్ని రకాలుగా ఛాన్సులు ఉన్నాయంటే అన్ని రకాలుగా ఛాన్సులు ఉన్నాయి కల్కి 2 సినిమా కోసం. సో లెట్స్ సీ, మరి చూద్దాం ఏంటి పరిస్థితి అనేది. సో దాట్స్ ఇట్ గైస్. చూద్దాం ఎంతమంది ఆ సినిమాల కోసం వెయిటింగ్, అంటే ఆ 1 hour సినిమాల కోసం వెయిటింగ్ ఆ క్యారెక్టర్స్ బేసిస్ మీద. సో ఇవన్నీ కూడా వస్తున్నాయి, ఇవన్నీ కూడా ప్రైమ్లో వస్తాయి. ఎప్పుడు వస్తాయి ఏంటనేది మనకైతే తెలియదు ప్రస్తుతానికైతే. యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం వాళ్ళు ఇది ఒకటే అంటే అప్డేట్ అయితే వచ్చింది మనకి. అదేంటంటే కొన్ని సినిమాలను అయితే తీయబోతున్నారు. సో ఆ సినిమాలన్నీ కూడా 1 hour ఉంటాయి, ఆ 1 hour కూడా ప్రైమ్లో వస్తాయి. సో
బుజ్జి అండ్ భైరవ సిరీస్ లాగా 5 వస్తాయో 6 వస్తాయో 4 వస్తాయో ఏం తెలియదు, బట్ వస్తాయి 4-5 పక్క అయితే వస్తాయి. అది మరి మ్యాటర్. సో ఎంతమంది వెయిటింగ్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జార్స్ మీద అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాబా మీటర్ నెక్స్ట్ వీడియో. బై బై.